ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రమాదం జరిగింది. ఆలయంలోని ఓ షెడ్లో సీలింగ్ కూలింది. అన్నప్రాసన అక్షరాభ్యాసం నిర్వహించే షెడ్లో వేసిన సీలింగ్ సగభాగం నిన్న రాత్రి కూలిపోయింది. దీంతో ఇందులో నిద్రిస్తున్న 30 మంది భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. వీరిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. 2024లో కూడా ఒకసారి ఇలాంటి ఘటనే జరిగింది. ఇప్పుడు భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. సందీప్, ఏదైతే కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిన్న రాత్రి ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆలయంలోని ఉన్నటువంటి అన్నప్రసాద కేంద్రంలో ఉన్నటువంటి సీలింగ్ పెచ్చులు ఊడిపోయి ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులపై పడిపోయింది. సుమారు 30 మంది భక్తులు అక్కడ ఒక్కసారిగా ఉన్నారు. వారిపై కూడా ఒకసారి సీలింగ్ పెచ్చులు ఊడిపోవడంతో 30 మంది భక్తులు కూడా ఎటువల్ అటు పరుగులు తీశారు. ఒకసారి సీలింగ్ పడిపోవడం, కొంతమందికి అయితే మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. గత సంవత్సరం కూడా ఇలాగే పెచ్చులూడి పడి ఆ గాయాలైన పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో కూడా రైతు సమయం పడిపోవడం కూడా కొంతమంది అక్కడ భక్తులు లేకపోవడం కూడా పెను ప్రమాదం అయితే తప్పింది. అదే విధంగా మరలా కూడా నిన్న రాత్రి కూడా ఇలాగే పై సీలింగ్ ఊడి పడిపోవడం, కొంతమంది భక్తులకి ఆ గాయాలు అవటం అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం ద్వారా అనేది కూడా ఆ కళ్ళగట్టడిగా కనిపిస్తుంది. వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు కూడా సంబంధించిన శాఖ అధికారులు వాళ్ళ పని జాప్యం చేయటం, అదేవిధంగా ఇలాంటి ఆ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా వాళ్ళ ఆ నిర్లక్ష్యం ఏంటనేది కూడా ఒక్కసారిగా కనువింది అయింది అక్కడ. కానీ ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి, అదేవిధంగా భక్తుల తాకిడి అధికంగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు తీసుకోవాలి అనేది పైన కూడా అధికారులు పూర్తి స్థాయి దృష్టి పెట్టకపోవడమే ఇలాంటి ప్రమాదాలకి కారణం అవుతుందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ శాఖ అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అసలుకి ఎక్కడ ఎలాంటివి ఉన్నాయి, ఎలాంటి ప్రమాద అంచున ఉన్నాయి అనేది కూడా గ్రహించకపోవటమే ఇలాంటి ఘటనలకు కూడా తావిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం కూడా సుమారు 5గురికి అయితే ప్రమాదం జరిగినట్లు మన సమాచారం. వారిలో కూడా కొంతమంది అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ప్రథమ చికిత్స అయితే అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆ ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మాత్రం ఈ ప్రమాదాలు జరగడానికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులే నిర్లక్ష్యమే అని చెప్పేది కూడా భక్తులైతే మాత్రం అధికారులపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైనా ఆ సంబంధించిన శాఖ అధికారులపై ఆలయపై దేవాలయ శాఖ అధికారులు చర్యలు తీసుకోరనేది కూడా భక్తులైతే మాత్రం కోరుతున్న పరిస్థితితో సంబంధించిన శాఖ అధికారుల కఠిన చర్యలు తీసుకోవాలి. భక్తుల పాలిట ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ కూడా అధికారులు స్థానిక ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై అంచనా వేసుకోవడం ప్రమాదాలకు తావిస్తుంది. వచ్చి కూడా అక్కడ ఎలాంటి విధులు నిర్వహించకుండా తూతు మంత్రంగా విధులు చేసి వాళ్ళ సొంత పనులు చేసుకుని వెళ్ళిపోతారని చెప్పేసి మాత్రం కూడా అక్కడ నుండి భక్తులైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై మాత్రం దేవాదాయ శాఖ ఇటు ప్రభుత్వం ఎలా స్పందిస్తో వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకొస్తుంది. యశ్వంత్, అంటే గతంలో 2024 కూడా ఒకసారి జరిగింది, మళ్ళీ ఈసారి జరిగింది. అంటే పదే ఇట్లా జరుగుతున్నా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి బాధితులు ఏం చెప్తా ఉన్నారు? బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రైట్ అండి, మన అదేగా చెప్తున్నాం. 2020 గతంలో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో అదేవిధంగా మళ్ళీ కూడా ఈ రోజు కూడా ఇదే ప్రమాదం చోటు చేస్తుంది. అంటే చూసుకున్నట్టు మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ సంబంధించిన శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి అనేది కూడా మనకి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు అడావుడి చేస్తున్నారు తప్ప ముందస్తుగా అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయని కూడా అంచనా వేయకపోవడంలో మాత్రమే వీళ్ళ నిర్లక్ష్యం అనేది మనం కొట్టి వచ్చినట్లుగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఆ డైలీ విధులుగా హాజరైనప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించకపోవటమే ఇలాంటి ఘటనలకి పదే జరుగుతుందని చెప్పేది మాత్రం కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే భక్తులు అధికంగా వస్తున్నప్పుడు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా కూడా అక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయని గుర్తించేందుకే అక్కడ అధికారులను నియమిస్తుంటారు. కానీ అలాంటి పనులు చేయకుండా వాళ్ళు తూతు మంత్రంగా విధులు నిర్వహించడము అంతా సక్రమంగా ఉందని చెప్పేసి అయితే మాత్రం కూడా ఉన్నతాధికారులకి రిపోర్ట్లు పెట్టడంలోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి మాత్రం కూడా భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
మనం చూసిన గతంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అప్పట్లో కూడా రాత్రి మిడ్ నైట్ జరగడం కూడా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పింది. అదేవిధంగా రాత్రి కూడా సుమారు 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నాం. అక్కడ కూడా కొంతమంది భక్తులను నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారి కూలిపోవడంతో కూడా అది కూడా కొంతమంది భక్తులపై పడిపోవడంతో కూడా మిగతా భక్తులు కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి ఉరుకులు పరుగులు తీశారు. దాంతో కూడా వాళ్ళపై పడాల్సినటువంటిది కూడా తప్పించుకున్నారు. దీంతో కూడా వాళ్ళపై జరగాల్సినటువంటి ప్రమాదం కూడా కొంతమందికి అయితే మాత్రం తప్పింది. కొంతమంది అయితే గాయాలయ్యి వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడకపోవటమే ఇక్కడ ఇలాంటి ఘటనలు సాధిస్తుందని చెప్తున్నారు. దీనిపై కూడా దేవాదాయ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. సంబంధిత శాఖ అధికారులు మాత్రం కూడా చట్టపరంగా చర్యలు తీసుకొని ఇలాంటి వాటిపై కఠిన బాధ్యతలుగా వివరించాలని చెప్పేది మాత్రం కూడా ఇటు భక్తులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. దీనిపై మాత్రం ఇటు ఆలయ కానివచ్చు, అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు కూడా ఇంకా స్పందించిన పరిస్థితి ఉంది. వీళ్ళపై అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకొని చెప్పేసి మాత్రం కూడా ఆ భక్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం గాయాలైనటువంటి భక్తులకైతే మాత్రం మెరుగైన చికిత్స అందించేందుకు విజయవాడ ఆసుపత్రి నుంచి అక్కడైతే మాత్రం వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తున్నారు. దీని అందరూ కూడా ఆ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పేసి మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా మనకి చెప్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ యశ్వంత్.